అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రపంచం అంతా పండుగ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 25 అని అనగానే యేసుక్రీస్తు పుట్టినరోజు అని అనుకుంటున్నారు అందరూ. వాస్తవానికి అది యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు. అలా అని ఆయన పుట్టాడు అని స్మరించటం తప్పేమీ కాదు. ఆయన పుట్టాడు అని ఆనందించటం తప్పేమీ కాదు. ఆయన పుట్టినరోజు మనకు తెలియకపోయినా ఆయన పుట్టుకులను, ఆయన జీవితాన్ని మనం ధ్యానించటం తప్పేమీ కాదు. కానీ తప్పేంటంటే, తప్పు ఎక్కడ జరుగుతుందంటే, యేసు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ లోకంలో జన్మించవలసిన అవసరత ఏర్పడింది, యేసును బట్టి నాకు కలిగిన మేలేంటి, యేసు నా జీవితంలో లేకపోతే జరిగే నష్టం ఏంటి, ఇది తెలుసుకోకుండా అందరూ పండుగ చేసుకుంటున్నారు. అది వారికి నష్టం కలిగించే విషయం, బాధ కలిగించే విషయం. కాబట్టి BOUY అని అనగానే వీళ్ళు పండగలను సపోర్ట్ చేయరు, అది లేదంటారు, ఇది లేదంటారు. ఇలాంటి ఆలోచనలు దయచేసి మీరు మానుకోండి. ఎవరికైనా అలాంటి ఉద్దేశాలు ఉంటే మానుకోండి. బైబిల్ సారాన్ని ప్రకటించడానికే BOUY పుట్టింది. అందుకనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. బైబిల్ని ఓపెన్ చేసి బైబిల్లో ఉన్నదాన్ని బట్టబయలు చేసిన యూనివర్సిటీయే BOUY. బైబిల్ని ప్రపంచానికి బట్టబయలు చేసినటువంటి మొట్టమొదటి బైబిల్ విజ్ఞాన విశ్వవిద్యాలయం BOUY. కాబట్టి మేము ఏ సంఘానికి వ్యతిరేకం కాదు, ఏ సహవాసానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. అందరూ బైబిల్ ప్రకారంగా ఉండాలన్నదే మా లక్ష్యం, మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు దేవుడు మనకుంచిన గొప్ప ఆశీర్వాదం, అదే అబ్రహాముకు ప్రకటించబడిన సువార్త. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని గురించినటువంటి సువార్తే అబ్రహాముకి ముందుగా ప్రకటించబడింది. నిజంగా అబ్రహాము ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అంటే, అబ్రహాము దేవుడంటే పిచ్చి ఆయనకి, దేవుడంటే ప్రాణం ఆయనకి. అలాంటి అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మాటిచ్చాడు. అలా మాటిచ్చిన దేవుడి మాటను నమ్మి అబ్రహాము సాగుతుంది ఆయన జీవితం. అలా సాగుతున్న తరుణంలో ఆయనకి దేవుడు ప్రకటించాడు సువార్త. అది మొట్టమొదట దేవుడు అబ్రహాముకే ప్రకటించాడు ఆ సువార్త. ఏంటి ఆ సువార్త అని అంటారా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దాని లోతులోనికి వెళ్దాం, ఆ మాట చదువుకొని. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ నీ యందు అబ్రహాము
నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. నీయందు భూలోకములో ఉన్న సమస్త అన్యజనులు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే అబ్రహాం అండి దేవుడి మాట అంటే అసలు చెప్పింది చెప్పినట్టు నమ్మేవాడండి. అది అబ్రహాంలో ఉన్న గొప్పతనం. అబ్రహాం ఎంత గొప్పవాడంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. అతడు ఎక్కడికి వెళ్ళవలను ఎరుగకయే బయలుదేరును అని ఉంటుంది చూడండి. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభపు వచనాల్లోనే ఉంటుంది. 5-6 వచనాలలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలుదేరిపోయారట. ప్రయాణం ఎలా ప్రారంభించాడంటే గమ్యం తెలియని ప్రయాణం ప్రారంభించాడు. అది అబ్రహాం. ఒకవేళ దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమైనట్టు నీకు కూడా ప్రత్యక్షమయ్యాడు అనుకో. నీకు కూడా ప్రత్యక్షమై నాయనా నిన్ను చూపించే గ్రామానికి వెళ్ళిపో నాయనా అని అన్నాడు అనుకో. మనం తిరిగలం కదండి. వెళ్ళమంటావా ప్రభువా? ఎప్పుడు వెళ్ళమంటావు? ఎందుకు వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎలా వెళ్ళమంటావు? ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి. కొంతమంది ఉంటారు ట్విస్ట్లు. ఏంటి ఆ ట్విస్ట్లు అంటే మా ఆవిడని గొప్పని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవేమి అబ్రహాం జీవితంలో లేవు. అందుకే అబ్రహాం అంత గొప్పోడయ్యాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే అని చూడండి. అక్కడ ఎరుగక అంటే తెలీదు. నాకు చెప్పాడు ఒక ఆయనే చెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి టెంట్ వేసుకోవాలో ఆయన చెప్తాడు అంతే. అది అబ్రహాములో ఉన్న నమ్మకం. అబ్రహాం అందుకే అంత గొప్పపోయాడు. దేవుడిచ్చినటువంటి ఆ పిలుపుకు లోబడి అనం చూడండి. అక్కడ ఆయన చెప్పిన మాటకు లోబడి అని ఉంటుంది చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి వెంటనే నమ్మేశాడు. ఓకే బయలుదేరిపోతా అన్నాడు. ఇంకే అబ్రహాం ఎంత మంచోడు అంటే ఆయన భార్య కూడా చాలా మంచిదండి. శరమ్మ బయలుదేరగానే మూట ముళ్ళ సర్దీసి ఉంటుందండి. నిజంగా క్వశ్చన్స్ ఏం లేవు. ఇక అది శారమ్మ అంటే, అది శారమ్మ అంటే. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈవిడేమో భర్తకు లోబడేటువంటి వారందరికీ ఆవిడ తల్లి. ఇద్దరు తల్లి తండ్రి. కొంతమంది భార్యలు ఉంటారు భక్తి ఏదని చెప్తే ఏదో చిన్న చిన్న విషయాలంటే ఉంటారు. ఇంకా ఎవరికైనా వెళ్ళాలంటే ఎందుకండి, ఎప్పుడండి, ఎలా అంటే ఇలా ఇందాక వేసిన క్వశ్చన్లన్నీ వేస్తారు వాళ్ళే కదా. మనకి ఎందుకండి ఆ తలపోటంతా అంటారు. కానీ ఆయన చెప్పాడు. ఈయన బయలుదేరాడు. బయలుదేరే ముందు శారాకి చెప్పాడు. ఇద్దరు బయలుదేరిపోయారు. అది అబ్రహాములో శారాలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు దేవుడు అబ్రహాం నమ్మాడిగా. దేవుడికి పట్టు చిక్కింది అబ్రహాం జీవితంపై. ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా నీవు ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని, నీ ద్వారా నీ యందు
ఆశీర్వదించబడతాయి. ఎంత అబ్రహాముతో గొప్ప అనగా గొప్ప వాగ్దానం చేశాడండి అబ్రహాంకి. నిన్ను దీవించే వారిని దీవిస్తానంటే ఓకే, అంతవరకు అదే అనుకుందాం. నిన్ను శపించేవాడు, శపించేవారిని శపిస్తానంటే అది కూడా ఏమైనా ఓకే అనుకోవచ్చు. కానీ ఇక్కడ కిందకి వచ్చేసరికల్లా 3వ వచనంలో అంటున్నాడు ఏమని? భూమి యొక్క సమస్త వంశములన్నీ నీయందు. అబ్రహాము అంత గొప్పవాడా? అబ్రహాము యందు భూలోక వంశములన్నీ దీవించబడే అంత గొప్పవాడు అబ్రహాము. అవును, అంత గొప్పవాడు అబ్రహాం. అంత గొప్పవాడు అబ్రహాం. ప్రియమైన దేవుని వల్లరా, భూలోక వంశాలన్నిటిని ఆశీర్వదించాలి, అది అబ్రహామునందు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు మనం అబ్రహాము ద్వారానే ఎప్పుడు ఆశీర్వదించబడుతున్నది? ఇక కొంతకాలం గడిచిందండి. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోయాడండి అబ్రహాం. ఇక్కడ టెంటే అనగంటే అక్కడ టెంట్ వేసాడండి, గుడారం వేసాడండి. చక్కగా జీవితం సాగుతుంది. విస్తారమైన ఆస్తి, చాలామంది పనులు. ఒకరోజు అబ్రహాంకి బాధ కలుగుతుంది. ఇంతమంది పనులు, ఇంత ఆస్తి, వారసుడేడి? ఇన్నున్నా కానీ ఏం లేదు, నాకు పిల్లలు లేరు అని బాధపడుతుంటే అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే, బాధపడు మాకు అబ్రహాం, ఇప్పుడు నీకు ఒక అద్భుతం చూపిస్తా. ఒక్కసారి బయటికి రా. ఒక్కసారి ఏం చూడు? ఆకాశం చూడు, ఆకాశ నక్షత్రాలను చూడు, సముద్రానికి వెళ్ళు. ఆ సముద్రంలో ఇసుకరేణు లెక్కించు నీకు చేతనైతే, ఆకాశ నక్షత్రాలు లెక్కించు నీకు చేతనైతే, అంత గొప్ప సంతానం నీకు ఇస్తానంటే అక్కడ కూడా నోరు మూసుకున్నాడు అబ్రహాం. అక్కడ కూడా మాట్లాడుకోకుండా. ఎందుకు అనంటే అబ్రహాంకు సంతానం లేకుండా చేసింది దేవుడే. ప్రారంభంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కొంతమంది పిల్లలు లేకపోతే ఒకటే బాధపడుతుంటారు. బాధపడమాకండి పిల్లలు లేని తల్లిదండ్రులారా, మీ కడుపున లేట్ అయిన వీరుడు పుడతాడు. నేను చెప్తున్నా, బైబిల్ బట్టి చెప్తున్నాను. లేట్ అయిందంటే వీరుడు వస్తాడు, స్పీడ్ అయిందంటే ఒక డమ్మి వస్తాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళండి? వాళ్ళు నింద పోసారు పాపం, గొడ్రాలని. అన్న ఆవిడ ఎలాంటిదండి? ఆమె కూడా గొడ్రాలన్న బాధ అనుభవించింది. అబ్రహాం ఇలా మీరు బైబిల్ చరిత్రలో చూసుకుంటే లేట్ అయితే ఏంటండి, వీరుడు వచ్చాడండి. వీరులు సంసోను తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. ఇలా ఆలోచించుకుంటూ పోతే అబ్రహాము గర్భాన్ని మూసింది దేవుడే, శారా గర్భాన్ని మూసింది దేవుడే. ఎందుకంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్లాన్? ఆకాశ నక్షత్రాలు. ఇప్పుడు రెఫరెన్స్ కావాలి, 15వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం. మరియు ఆయన అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పాను. నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడే అబ్రహాం సువార్త ప్రకటించబడింది. మీకు తెలుసా? ఈ మాటలోనే అబ్రహాంకి సువార్త ప్రకటించబడింది. ఏంటి అబ్రహాంకి ఇక్కడెక్కడ సువార్త ప్రకటించబడింది? ఇందులో ఏమర్థమైంది అనుకుంటున్నారా? ఆకాశ నక్షత్రాలను చూసినప్పుడు అందులో ఆయన కన్యారాశిని చూపించాడు ఆయనకి. అందులో యేసుక్రీస్తు కూడా కనపడుతున్నాడు ఆయనకి. మీకు అర్థం కాలేదు అది. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎవరి గర్భవాసం కూడానే వచ్చాడు భూమి మీదకి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1
ఏమండి మొదటి వచనమే, అబ్రహాము కుమారుడును అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఏంటంటే అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తుని అబ్రహాం కుమారుడు అనొచ్చా, దావీదు కుమారుడు అనొచ్చా? అనొచ్చు. అంటే అబ్రహాము ద్వారా ఎవరు రాబోతున్నారనమాట? యేసుక్రీస్తు రాబోతున్నాడు అనమాట. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు చూపించినప్పుడు ఆయనకి అందులో ఇస్సాకు కనపడ్డాడు, దావీదు కనపడ్డాడు, యేసుక్రీస్తు కనపడ్డాడు, మొత్తం వీరులంతా అక్కడ కనపడ్డారు ఆయనకి. అందుకనే అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కోసం చూశాడు. పునాదులు కలిగింది ఆ పట్టణం అని అబ్రహాముకి ఎలా అర్థమైంది? ఇవి చూపించినప్పుడే ఆయనకు అర్థమైంది. ఓహో, శూన్యంలో భూమిని దేవుడు వేలాడదీశాడా, ఈ నక్షత్రాలన్నీ అలా తిరుగుతున్నాయా, ఇది ఆ నక్షత్రమా, ఇది ఈ నక్షత్రమా, ఇది ఆయనదా, ఇది ఈయనదా అని అబ్రహాంకి నక్షత్ర శాస్త్రం మొత్తం అర్థమైంది అబ్రహాంకి. ఎందుకంటే అబ్రహామును దీవిస్తానన్నది యేసుక్రీస్తును బట్టి. యేసు ఆయన గర్భవాసం గుండా బయటికి రావాలి, ఆయన ద్వారా బయటికి రావాలి, ఆయన వంశంలో నుంచి బయటికి రావాలి. ఎంత గొప్ప ప్లాన్ ఉందండి దేవుడికి. ఇప్పుడు అబ్రహాముకి యేసుక్రీస్తు అర్థమయ్యాడు. యేసుక్రీస్తు నా ద్వారానే వస్తాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడన్న సంగతి అబ్రహాముకి అర్థమైంది అని చెప్పడానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. అబ్రహాంకి ఆ నక్షత్రాలు చూపించినప్పుడు యేసుక్రీస్తు కనపడ్డాడు అన్న సంగతి, ఆ యేసుక్రీస్తుని గురించి అర్థమైందన్న సంగతి, ఆ యేసు ఎవరు, యేసుక్రీస్తును చూడాలన్న ఆశ పుట్టిన సంగతి ఆ నక్షత్రాలు చూపించినప్పుడేనండి ఆయనకు అర్థమైంది సంగతి. ఆ విషయం అంతా గ్రహించారండి ఆయన. ఏరడితే 56వ వచనంలో 8వ అధ్యాయం, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించును, అది చూసి సంతోషించను. అంటే అబ్రహాంకి అబ్రహాం గారికి యేసుక్రీస్తుకి ఎంత తేడా ఉంది చెప్పండి. ఎన్ని సంవత్సరాల కాలం? 14 తరాలు దావీదు వరకు. సుమారుగా సంవత్సరాల లెక్క చెప్పాలంటే సుమారుగా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. 18 యేసుక్రీస్తు కంటే ముందు 1800 సంవత్సరాలు అని అనుకుందాం సుమారుగా, అప్రాక్సిమేట్గా. ఓకే, తరాలు ఇవన్నీ ఒక తరానికి ఎన్ని సంవత్సరాలు మనం అప్రాక్సిమేట్గా అంచనా కూడా వేయలేము. కానీ అక్కడ రాశాడు 14 తరాలను రాశాడు. ఓకే, కానీ బిబ్లికల్గా మనం ఆలోచిస్తే సృష్టి పుట్టి నేటికి ఒక 6 అంటే ఆదాము జీవితం ప్రారంభమై మానవ జీవితం ఈ భూమి మీద మనుగడ ప్రారంభమై 6000 సంవత్సరాలు అని అంటున్నారు. ఒక లెక్క 6000 సంవత్సరాలు అంటున్నారు. 6000 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు కంటే ముందు అబ్రహాం గారు 1800 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఇప్పటికి 2000 అంటే 3800 సంవత్సరాల క్రితం అబ్రహాంకి దేవుడు చూపించాడు యేసుక్రీస్తుని. చూపించినప్పుడు ఆయనకు అర్థమైంది. ఏమని అర్థమైందంటే యేసుక్రీస్తు నా ద్వారా భూమి మీదకి వస్తాడు, నా ద్వారా వస్తాడు. ఇప్పుడు ఆయన నేను చూడాలి అని అనుకున్నాడు. ఆశ పుట్టిందండి ఆయన కూడా. మరి పుట్టదా? ఒక వ్యక్తిని గురించి దేవుడు ఆయనకు చూపించినప్పుడు, తెలియజేసినప్పుడు ఆశ అనేది పుడుతుందండి. ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎవరికైనా ఆశగా ఉంటుంది, ఆతృతగా ఉంటుంది. అబ్రహామే కాదండి, యేసుక్రీస్తుని గురించి ఎంతమంది ఆలోచించారో, ఎంతమంది ఎదురు చూచారో, దేవుడు వారికి బయలుపరిచిన సంగతి ఏంటో అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయము 23వ వచనంలో లేదంటే 24వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చే ప్రకటించిరి. సమూయేలు మొదలుకొని అబ్రహాముకి, సమూయేలుకి, ఇంకా చాలా మంది ప్రవక్తలకి యేసుక్రీస్తుని గురించి తెలుసు. ఎందుకంటే దేవుడు ముందుగానే వారికి ఏం చేశాడు? ప్రకటించాడు, బయలుపరిచాడు, యేసుక్రీస్తును చూపించాడు వాళ్ళకి.
బాగా అర్థం చేసుకోవాలి మీరు. అమ్మా వింటున్నారా? నాకు అర్థమవుతుందా మీకు అందరికీ? కష్టంగా ఉందా? లాక్డౌన్ వచ్చినప్పుడు 3 నెలలు మార్చి నుంచే కదా లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ వచ్చినప్పుడు అండి నేను ఒక ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్తే ఆ రోజు టీవీ చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే కార్తీక దీపం సీరియల్ వస్తుందట. ఏటయ్య గారు దీపం కార్తీక దీపం సీరియల్ ఎప్పుడు మీరు వచ్చారు అని అన్నది. అమ్మ నీ దీపం ఆరిపోకుండా జాగ్రత్త చూసుకోమ్మా, నీ దీపం ఆరిపోకుండా, కార్తీక దీపం సంగతి నీకెందుకమ్మా. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత నేను వెళితే అదే టైంకి వెళ్ళాను. ఖచ్చితంగా వీళ్ళు దొరుకుతారు మళ్ళీ టీవీ దగ్గర కూర్చొని అంటే టీవీ దగ్గర లేరండి. ఏటమ్మా టీవీ దగ్గర కూర్చోలేదు అని అంటే ఆ కార్తీక దీపం సీరియల్ మళ్ళీ మొదటి నుంచి వేస్తుండయా, వాడు సచ్చినోడు నేనేం చేయను, ప్రవృత్తి కావట్లేదు. మరి ఎందుకంటే లాక్డౌన్ టైంలో షూటింగ్ లేదు, ఏం చేస్తాడు, అయిపోయినాయి మొత్తం తీసినవి అయిపోయినాయి, మళ్ళీ మొదటి నుంచి వేస్తున్నాడు. మరి మొదటి నుంచి ఎవరు చూస్తారో, మనం విన్నది వినలేము, తిన్నది తినలేము అన్న టైప్ ఉంటాం మనం. సీరియల్ కూడా చూపితే ఎవడు చూస్తాడు? అర్థమవుతుందంటే ఈ లాక్డౌన్ టైం వచ్చినప్పుడు నిజంగా అండి దేవుడు కాళ్ళు చేతులు కట్టిపడేసాడండి. ఆ టైంలోనే దేవుడు గుర్తొస్తాడేమో అని అందరికీ. కాళ్ళు చేతులు కట్టిపడేసిన అందరూ టీవీలకు అతుకుపోయారు, సెల్ ఫోన్కి అతుకుపోయారు తప్ప దేవుడికి ఎవరు అతుకుపోలే. దేవుడు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు లాక్డౌన్ ఎందుకు రప్పించాడా అని అనిపించిందండి. ఒరే నాతో ఉండటానికి లాక్డౌన్ రప్పించాడా నాకు తర్వాత అర్థమైందండి. నేను మీతో ఉండమాయా, మేము లోకంతో ఉంటాం అంటున్నాడు మనిషి. నిజంగా నా 3 నెలలు బైబిల్ ముందు ఎక్కువ కూర్చున్న వాళ్ళు నేను కూడా ఒకనండి. నా జీవితంలో బైబిల్ని ఎక్కువ ధ్యానం చేసినటువంటి సమయం ఆ 3 నెలలు లాక్డౌన్ టైంలోనే. ఎందుకంటే మనం దేవుడు విడిచిపెడితే ఫ్రీగా అయిపోయాం, అంతా ఫ్రీ బర్డ్స్ అయిపోయాం. మనమంతా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతున్నాం, ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నాం. కాళ్ళు చేతులు కట్టిపడేశాడు దేవుడు. ఎందుకంటే అరే నాకు దగ్గర అవ్వండి. కానీ ఆ టైంలో చాలామంది నిజంగా దేవుడు దగ్గరగా ఉన్నాడు. కొంతమంది అయితే మనసు చంపుకోలేక, ఇంట్లో ఉండలేక నానా బాధలు పడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మనకించిన గొప్ప ఆశీర్వాదం అది అబ్రహాముకు, ప్రవక్తలకి ఎప్పుడో తెలియజేశాడు. యేసుక్రీస్తు లోకానికి రావటం అనగానే దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ జరిగింది తెలుసా అండి మీకు? గ్రౌండ్ వర్క్ అంటే దేవుడు ముందుగా ప్రణాళిక సిద్ధం చేయటం, ఎంతోమందికి చూపించటం, ఎంతోమందికి తెలియజేయటం, ఎంతోమందికి బయలుపరచటం. వాళ్ళందరికీ ఆశ పుట్టింది వాళ్ళకి. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచుచున్న వాటిని చూడగోరియు చూడక వినగోరియు వినక ఉండిరని చెప్పాను. అంటే అనేక మంది ప్రవక్తలు యేసును చూడాలని, యేసు చెప్పేది వినాలని ఆశపడ్డారు. ప్రవక్తలు, రాజులు. అబ్రహాము మొదలుకొని ఎంతమందికి ఎగ్జైటింగ్గా ఉందో తెలుసా? అసలు యేసు నీ కళ్ళతో చూస్తే చాలు, యేసు మాట వింటే చాలు అని చాలామంది ఎదురు చూశారు. కానీ వాళ్ళకి దేవుడు ఏమీ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలే. అబ్రహాముకు చూపిస్తే ఆయన కూడా చూడాలనుకున్నాడు. ఒక సమూయేలుకు తెలియజేసి సమూయేలు కూడా అనుకున్నాడు, ఆయన్ని చూస్తే బాగా అనుకున్నాడు. రక్షణ దినాన్ని గురించి ప్రకటించాడు. సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చే, అంటే యేసు ఈ లోకానికి వస్తాడన్న సంగతి ఎంతోమంది ప్రవక్తల నోట నానిన సంగతి.
యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఆ విషయాన్ని ఎంతో మందికి దేవుడు ముందుగా తెలియజేసి వారందరికీ ఆశ పుట్టించి గొప్ప రక్షకుడు మీకంటే గొప్పవాడు ఈ లోకానికి రాబోతున్నాడని ముందుగా దేవుడు బయలుపరిస్తే తెలియజేస్తే ఆ రక్షకుడు ఈ లోకానికి వస్తే దాన్ని ఈరోజు ఎంత చిల్లర చేశారో తెలుసా అండి? ఎంత చిల్లర చేశారో తెలుసా? పండగంటే జస్ట్ కొత్త బట్టలు, పండగంటే పిండి వంటలు, పండగంటే బిర్యానీ వండుకొని తింటాం, పండగంటే కేకులు. ఒక ఆయన అంటున్నాడు, మీకు కేకులు ఆయనకి మేకులు. మీకు కేకు, ఆయనకి ఏం జరిగింది? మేకులు. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అసలు పండగ అంతా ఎవరిని బట్టి చేస్తున్నారండి? మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి క్లియర్గా. యేసుక్రీస్తుని. కొత్త బట్టలు ధరించుకునేది ఎవరు? మీరే. ఆ పండగ ఎవరిని బట్టి చేస్తున్నారు? యేసుక్రీస్తుని బట్టేగా. కేకులు తినేది ఎవరు? మీరే. పిండి వంటలు చేసుకునేది ఎవరు? మీరే. ఇంటిని అలకించేది ఎవరిది? మీదా? మీదే. అన్నీ మీకే. మరి ఆయనకేది? ఇంట్లో వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ బర్త్డే వచ్చింది అనుకోండి, వాళ్ళు బర్త్డే చేసుకుంటే వాళ్ళ ముసలిని అక్కడ కూర్చోబెట్టి ఆడ పెట్టేసి వీళ్ళు మొత్తం బిర్యానీ వండుకోవడం, కేకులు కట్ చేసుకోవడం అన్నీ వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? అరే బర్త్డే ఎవరిదిరా? నాదే కదరా. మరి మీరు ఆనందం కూడా నా సంగతే వాడుతుంది. నీ సంగతి మాకెందుకయ్యా? మా సంగతి మాకు కావాలి. మరి నా బర్త్డే ఎందుకు వాడుకుంటున్నారా? మేము అంతే వాడుకుంటాం. ఊళ్ళల్లో డీజే, పెళ్ళిళ్ళప్పుడు డీజే పెడతారు చూసారండి? పెళ్ళి అంటే డీజే పెట్టండి, అసలు పెళ్ళే లేదండి. నేను ఎవరి పెళ్ళికి వచ్చి నన్ను డీజే మాత్రం పెట్టద్దు. వాళ్ళ పెళ్ళికి నన్ను పిలవద్దు. రవి గారు ఈ ప్రాంతంలో BOI ఒక నిబంధన అని చెప్పండి. ఇది డీజే పెడుతున్నట్టు మాత్రం ఆ పెళ్ళికి నన్ను పెళ్లి చేయడానికి మాత్రం నన్ను పిలవద్దు. ఎందుకంటే పెళ్ళి క్రిస్టియన్ పెళ్ళి, ఇక్కడేమో ఏదో లోకంలో సామెత ఉంటుంది, ఇది సగం శుద్ధి ఆ టైప్ అనమాట. ఇదేంటిది? క్రిస్టియన్ పెళ్ళి అంటే క్రిస్టియన్ పెళ్ళే. మేము ఉన్నంతసేపు ఆ స్టేజ్ మీద మళ్ళీ భక్తి గీతాలు అన్నీ, తర్వాత అవతలకి వెళ్తే చాలు కుమ్మేస్తారు. ఇక ఏటి దరిద్రం? డీజేలు పెడుతుంటారు కదంటే, డీజే బ్యాచ్ ముందు ఎగిరే బ్యాచ్ ఉంటుంది చూసావా? వాళ్ళండి పాపం 4-5 గంటల కార్లో కూర్చున్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పట్టించుకోరండి. వాళ్ళు తిన్నారా, తాగారా, ఏమి లేదండి, ఏం పట్టించుకోరండి. ఒక్కొక్కడు వస్తాడండి, ఎగురుతుంటాడండి, ఫుల్గా తాగి ఎగురుతాడు. వాడు దిగిపోయేదాకా ఎగురుతాడు, వెంటనే మళ్ళీ వాడిపోయి మళ్ళీ ఇంకో పెగ్గేసి వస్తాడు. ఈలోగా బ్యాచ్ ఎగురుతుంటుంది. వీడి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆడిపోయేస్తాడు. ఇలా అందరూ పోతుంటారు, అందరు ఎగురుతూనే ఉంటారండి. పాపం వాళ్ళు పట్టించుకోరండి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పెళ్ళిలో డీజే పెట్టకపోతే నీ పెళ్ళికి కూడా రామంటున్నాడండి ఒకడు. ఎందుకంటే మేము ఖుషిగా ఉండాలి, మేము ఆనందించాలి. అంటే వీడి పెళ్లి వేదిక వాడి ఆనందం తీరడానికి తప్ప నిజంగా వాళ్ళు దీవించడానికి కాదు. పెళ్ళి ఏంటి? మనం ఎందుకు పోతామండి పెళ్ళికి చెప్పండి? పెళ్ళి చూసి వాళ్ళు దీవించరాడు, అంతే కదా. అంతకంటే ఏమైనా ఉంటుందా? పెళ్ళికి పెద్దలుగా మనల్ని ఎందుకు పిలుస్తారు? పెళ్ళి చూసి మమ్మల్ని దీవించండి, అదే కదా. అది దీవించడం కాదు, ఇలా దొరదంతా ఆడి పెళ్ళి అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలి. అది ఇప్పుడు జరుగుతున్న తంతంతా. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా మన వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాడిజం, మన వాళ్ళకున్న ఆ పైచాచిక ఆనందం తీర్చుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప నా యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఏ ఒక్కరు ఆలోచించటం లేదు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. తెలుసా నీకు? నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. ఆ ఆశీర్వాదం గురించి అబ్రహాం మొదలుకొని ఎందరో ప్రవక్తలు వారికి అర్థమైపోయింది. ఆ విషయం అంతా అర్థమైపోయి వాళ్ళందరూ అనుకున్నారు, అలాంటి గొప్ప రక్షకుడా, ఆయన చూస్తే చాలు, ఆయన చెప్పేది వింటే చాలు, ఆయన చెప్తే చాలు, ఆయన వింటే చాలు. అంటే సినిమాలో కొంతమంది టాప్ హీరోస్ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు అనుకోండి, అసలు అలాంటి ఆయన సినిమా తీస్తారంటే అది చాలా గొప్ప వాళ్ళ దృష్టిలో, లోకం దృష్టిలో, అవునా కదా. బాగా ఆర్టిస్ట్ ఉంటారు చూసారా, అలాంటి చిరంజీవి పక్కన ఒక చిన్న క్యారెక్టర్, పిచ్చగడ క్యారెక్టర్ దొరికినా చాలు అనుకుంటాడు, జీవితం ధన్యపోయింది అనుకుంటాడు, అవునా కదా.
ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అంతటి మహా వ్యక్తి ఈ లోకానికి రాబోతుంటే ఆయన్ని చూడాలని, ఆయనను గూర్చి వినాలని, ఆయన చెప్పేది కళ్ళతో చూడాలి వినాలని ఎంతమంది ఎదురు చూస్తే నో ఛాన్స్ అన్నాడు దేవుడు వాళ్ళకి. నో ఛాన్స్. కానీ ఎవరికి ఇచ్చాడు అవకాశం? ఎవరికి? శిష్యులకి ఇచ్చాడు. శిష్యులకే కాదు, నీకు కూడా ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు. వాళ్ళకు దక్కని మహాభాగ్యం మనకు దక్కింది. అదే ఆ మాటలో ఉన్న ఆంతర్యం. ఒకసారి చదవండి మళ్ళీ, ఎంత బాగుందో. లూకా సువార్త మరి 10వ అధ్యాయం 23 వచనం. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచుచున్న కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలు రాజులను మీరు చూచుచున్న వాటిని చూడగూరి చూడకయు వినకయు ఉండిరని నీతో చెప్పుచున్నాను వారితో అనెను. అంటే అబ్రహాము దగ్గర నుంచి మొదలెడితే అండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు అందరూ ఎదురు చూశారండి ఆయన రాక కోసం. ఎంత గొప్ప అవకాశం వాళ్ళకి ఇవ్వలే, మనకిచ్చాడు. వాళ్ళందరికీ ఆశ, ఆతృత. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు అనమాట, అబ్రహాము నన్ను చూడాలని మిగులా ఆశపడెను, నన్ను చూసి. అబ్రహాముకే పుట్టింది ఆశ, ఇంకెవరికి పుట్టలేదు అనుకుంటారా? అందరికి ఆశ పుట్టిందండి. కానీ దేవుడు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలే, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే. ఇప్పుడు వీళ్ళందరూ పరదేశికి వెళ్ళిపోయారండి. చనిపోయారు కదా, మనకంటే ముందు యేసుక్రీస్తు కంటే ముందు తరాల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరదేశికి వెళ్ళిపోయారు. పరదేశికి వెళ్ళిపోయి ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేవుడికి ఒక అర్జీ పెట్టుకున్నారు. అర్జీ ఏంటండి? అప్లికేషన్ లాంటిది. మాకు ఆశగా ఉందయ్యా, ఆయన చూడాలి, మాకు పర్మిషన్ ఇస్తావా ఇవా? మమ్మల్ని ఆయన ఈ భూమి మీద ఉన్నాడు, ఆయన యాక్షన్ సీన్లో ఉన్నాడు, ఆయన యాక్షన్లో ఉన్నాడు, లైవ్లో మేము చూడాలి, మాకు అవకాశం ఇవ్వవా? లైవ్లోకి మేము వెళ్ళాలి, మాకు అవకాశం ఇవ్వవా? అంటే అందరి తరఫున ఇద్దరికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరు ఎవరు? మోసే ఏలియాలకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఒక్కసారి మీరు చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము 30-31 వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 30-31. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. ఈ సందర్భం మనందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరం పొందాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు మోషే ఏలియాలు మహిమతో కూడా యేసుప్రభు వారికి అవపడ్డారు, పేతురుకు కూడా అవపడ్డారు. వాళ్ళు ఆ వెలుగును చూడలేక కళ్ళు మూసుకొని కింద పడిపోయారు. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు పురుషులు అంటే వాళ్ళిద్దరు మోషే ఏలియాలు. వారు మహిమతో అవపడి ఆయన అంటే యేసుక్రీస్తు యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుంది. వాళ్ళు వచ్చారు, అందరూ ఇంకెన్ని రోజులు ఉంటావు ప్రభు ఈ భూమి మీద, మా దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తావయ్యా అంటే, ఆగండి, నేను యెరూషలేములో ఒక కార్యం నెరవేర్చాలి, అది నెరవేర్చిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. యెరూషలేములో యేసుక్రీస్తు నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుకొనుచుండిరి. యెరూషలేములో యేసుక్రీస్తు నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి వారు ముగ్గురు మాట్లాడుకొనుచున్నారు. పరదేశంలో ఉన్న వాళ్ళంతండి నిజంగండి ఎన్ని రోజులు ఆయన కోసం, ఆ 3 దినాలు వాళ్ళతో పాటు ఉన్నాడు కదండి. చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు లేచాడండి యేసుక్రీస్తు? 3వ దినాలు లేచాడు. అంటే ఈ సమయం అంతా ఎక్కడున్నాడు అనమాట? అక్కడ. ఎవరైతే మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, ఎంతో మంది ప్రవక్తలు రాజులు, మీరు చూడాలనుకున్న వాటిని చూడకయు వినాలనుకున్న వాటిని వినకయు ఉండిరి అని యేసుక్రీస్తు అన్నాడే, వాళ్ళంతా అక్కడే ఉన్నారు కనుక అక్కడ వెళ్ళి డిస్కషన్ స్టార్ట్ చేశారు, మాట్లాడుతున్నారు. ప్రభు నువ్వేనయ్యా ఈ లోకాన్ని మలుపు తిప్పే రాజువి, నాయకుడివి, నా ప్రభువి నువ్వేనా అని వాళ్ళందరూ అక్కడ ఆయన తనివితేర చూసి ఆనందించిపోయి ఉంటారు, పరవశించిపోయి ఉంటారు ఆయన. 3 దినాలు సమావేశం జరుగుతుంది అక్కడ పరదేశంలో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి ఆయన, నేను మళ్ళీ వస్తా, అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోతా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను.
ఎందుకంటే యేసుక్రీస్తే కదండి ప్రారంభం ఆయనే, మీడియేటర్ ఆయనే, ముగింపు కూడా ఆయనే. ఆయన లేకపోతే ఈ లోకంలో ఏది జరగదు కూడా, ఏది జరగదు కూడా. ఆయన ఈ లోకానికి వచ్చిందే ఒక కార్యం నిమిత్తం, మళ్ళీ చనిపోయిందే ఒక కార్య నిమిత్తం, పరదేశికి వెళ్ళిపోయింది ఒక కార్య నిమిత్తం, మళ్ళీ సమాధిని గెలిచి లేచిందే మరొక కార్య నిమిత్తం, అలా లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఒక కార్య నిమిత్తం. యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నారు? ఒక కేంద్ర బిందువు, అన్నిటికీ కేంద్ర బిందువు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి యేసుక్రీస్తుని గురించి ఎంతోమంది, అబ్రహాముకి అర్థమైంది ఆ ఆశీర్వాదం, ప్రవక్తలకు అర్థమైంది యేసుక్రీస్తుని గురించి. అందుకనే యేసు అంటున్నాడు చూడ, లేచిన తర్వాత ఏమంటున్నాడు? లేచిన తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే గ్రంథములోను, తర్వాత ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ అన్నాడు చూడండి. అంటే ప్రవక్తల గ్రంథాలలోను కీర్తన గ్రంథములోను ఆయన గూర్చి, మోషే గ్రంథములోను ఆయన గూర్చి రాయబడిన ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ భక్తులు ప్రవక్తలు రాశారు అంటే యేసుక్రీస్తుని గురించి వారికి తెలిసినేగా అర్థం. బయలుపరిచింది పరిశుద్ధాత్మ దేవుడు కదండి, తెలిసినే కదా అర్థం. అందుకనే వాళ్ళు ఆశపడ్డారు చూడాలి అని, అందుకే వాళ్ళు ఎదురు చూచారు ఆయన చెప్పేది వినాలని. ఎంత బాగుంది చెప్పండి బైబిల్. కరెక్ట్ వేలో ఆ భావజాలంలోకి మనకు వెళ్ళిపోతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. బైబిల్లో ఎన్ని మర్మాలు దాగి ఉన్నాయా, నా తండ్రి ఎన్ని రాయించాడు నా కొరకు, ఎంత చరిత్ర ఉందా దీని వెనకాల అని మనకి ఆశ. అది విన్నప్పుడు నిజంగా ఆనందం కలుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని వాక్యంలో ఆనందం. ఓకే, బాగుంది. ఇంతమంది ఎదురు చూశారు, ఇంతమంది ఆశపడ్డారు. ఆ అబ్రహాము ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అసలు? ఏంటి అబ్రహాము ద్వారా యేసుక్రీస్తుని లోకానికి పంపించడం ఏంటి? ఆ యేసుక్రీస్తు ద్వారా లోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించడం ఏంటి? అబ్రహాముకి ఏం తెలియజేశాడు దేవుడు? ఎన్ని మర్మాలు ఆయనకి బయలుపరిచాడు ఆ సమయంలో. ఆయనకి ఏ సువార్తను ముందుగానే ప్రకటించాడు దేవుడు అన్న సారంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుందండి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించను. ఆయనను మొదట మీ యొద్దకు పంపించాడు. మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం మనకుంది. భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తాడు అని అనగానే ఆస్తులు వస్తాయి అనుకోమాకండి. చాలామంది అలా అనుకుంటున్నారు. ఒక ఆయన ప్రసంగం చేస్తే ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఉన్నవాడు తెలుసా, దేవుడు ఉన్నవాడని ఇట్లా సైకిల్ చూపిస్తున్నాడు. ఉన్నవాడు దేవుడు. ఉన్నవాడంటే ఇదేనా అంటే చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు కదా, నన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఏమిచ్చాడు? నేను దేవుడు నమ్ముకున్నా, ఉద్యోగం వచ్చింది. దేవుడు నమ్ముకున్నా, ఆస్తి వచ్చింది. దేవుడు నమ్ముకున్నా, ఇది వచ్చింది, అది వచ్చింది. చూసారా? ఇది ఆశీర్వాదం అంటే ఇది. వీళ్ళకి ఆశీర్వాదం అంటే లోక సంబంధమైన రావటమే ఆశీర్వాదమా? మరి నీ పాపం పోద్దా? అది సంగతి మాకెందుకయ్యా, అదెందుకు మాకు? దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం నీ దుష్టత్వం నుంచి నిన్ను మళ్లించటమే గొప్ప ఆశీర్వాదం. నీ జీవితంలో ఎన్ని ఉంటాయంటే
డబ్బు ఉంటే ఏంటి, బంగ్లాలు ఉంటే ఏంటి, కార్లు ఉంటే ఏంటి, ఎన్ని ఉంటాయేంటి నీ జీవితంలో? నీకు ఎన్నున్నా నీ జీవితంలో పాపం ఉంటే అన్ని సున్నా, అన్ని వేస్ట్. నీ జీవితంలో పాపం పోనంత కాలం, నీ జీవితంలో పాపం దుష్టత్వం పోనంత కాలం నీకు ఎన్నున్నా అన్ని దండగా. ఒకవేళ ఈ లోకంలో గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళే పరలోకానికి అర్హులు అవుతారు అని అనుకుంటే, పరలోకం అలాంటి వాళ్ళే ఆశీర్వదించబడ్డారు అనుకుంటే, పరలోకం ముందు వరుసలో మన ఇండియా నుంచి అంబానీ ఉంటాడు. కానీ మనమంతా వెనకాలలో ఇలా ఉండాలా? ఒకవేళ డబ్బున్నోడికే పరలోకం ఇస్తాడు, రికమెండేషన్తో నడుతుంది, డబ్బుతో నడుతుంది, లంచాలు పెట్టి నడుతుంది అనుకుంటే ముందు వాళ్ళే ఉంటారు, మనం ఏడ ఉంటాం? కాబట్టి డబ్బుతో కొనుక్కోలేనిది దేవుని ఇచ్చే పరలోకం, డబ్బుతో కొనుక్కోలేనిది దేవుని ఆత్మ. అలాగే ఒక డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నాడు దేవుడు ఆత్మని, కుదరదు. అలాంటి వాళ్ళకి కుదరదు. అలాంటి వాళ్ళకి అసలు దేవుడు ఛాన్స్ లేదు. ఆ రోజు చెప్పండి, నీ హృదయం దేవుని దగ్గర సరి అయింది లేదయా అన్నాడు. కాబట్టి ఆశీర్వాదం అనగానే డబ్బులు ఇంకేదో అని అనుకోమాకండి. అది కాదు ఆశీర్వాదం అంటే. నిన్ను దుష్టత్వం నుంచి దేవుడు మళ్ళించటానికి, ఆశీర్వదించటానికి దేవుడు సిద్ధం చేశాడు. ఇందులో ముందు పాపం పోవాలి. ఇది కరోనా వైరస్ కంటే డేంజర్, ఇది ఎయిడ్స్ కంటే డేంజర్, ఈ లోకం వలన రోగాలన్నిటికంటే డేంజర్ రోగం. ఏ రోగం అది? పాపం, ద సిన్. అది పోనంత కాలం నీకు ఎన్నున్న అన్నీ వేస్ట్. పాపం తీయగలిగిన వాడు, పాపం తీయగలిగిన గొప్ప శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను యేసుక్రీస్తు ద్వారా. పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు మీరు ఆశించాల్సింది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. మీరు ఆలోచించాల్సింది పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. నువ్వు కోరుకో దేవుడిని, ప్రభువా నాకు భూమి మీద అది కావాలి, ఇది కావాలి, పేరు కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, బంగ్లాలు అన్నీ కావాలి. మరి నీకు పరలోకం వద్దా అంటే వద్దు నాయన అన్నావు అనుకో. ఇంకెందుకు ఆ ఆశీర్వాదాలు? చక్కని అమ్మాయి ఉంది, ఇంట్లో బాగా మంచి పేరు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేదు నీకు? చస్తే పరలోకం లేదు, రక్షణ లేదు. ఇంకెందుకు మరి ఆశీర్వాదం? ఈ లోక సంబంధమైన ఎన్ని ఎందుకు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తులో దాచిన ఆశీర్వాదం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి ఇవ్వాలనుకునే ఆశీర్వాదం అదే పరలోకం. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకమునకు? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు? నువ్వు కొత్త బట్టలు ధరించుకొని ఫుల్గా ఎంజాయ్ చేయమని కాదు, చెప్పడానికి కాదు. బిర్యానీ వండుకొని తినరా నా పేరిట అని చెప్పడానికి కాదు ఆయన ఇచ్చింది. పాపము తీసివేయటానికి ఆయన మరియ గర్భాన ఈ లోకానికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్క్రీన్లోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపం తీయటానికి ఆయన వస్తే ఆయన పేరిటే పండుగ చేసుకుని నువ్వు పాపం చేసావనుకో, ఇప్పుడు ఆయనకి ఏం పెద్దది చెప్పండి? పాపం చేసుకుంటే హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అని అనుకో. ఇది హ్యాపీ కాదురా, దేవుడికి పెద్ద బీపీ లేస్తుంది ఆయనకి. అక్కడ నీ పాపం పోలేదు, నీ దుష్టత్వం పోలేదు, నీ జీవితం మారలేదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, సంవత్సరాల జీవితాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు చూసినా అలాగే కనపడుతున్నావు. పండుగ రోజు కనపడతావు, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడు కనపడు, మందిరంలో కనపడు, అయ్యగారికి గారు కూడా కనపడవు. కొంతమంది భక్తులు ఉంటారండి, యేసు ప్రభు పుట్టాడండి చెప్పండి వస్తాం,
చచ్చిపోయాడంటే చెప్పండి వస్తాం, మధ్యలో మాత్రం మమ్మల్ని ఏం గొప్ప భక్తులండి వీళ్ళు. పుట్టినప్పుడు అందుకే చూడండి, క్రిస్మస్ రోజు డిసెంబర్ 24 రాత్రి చర్చి ముందు టెంట్ వేస్తారు మళ్ళా. కానీ మిగతా రోజుల్లో ఎందుకు కనపడరాయా? మిగతా రోజులు ఎందుకు కనపడరు? మళ్ళీ మిగతా ఆదివారాల్లో ఎందుకు టెంట్ వేయరు బయట? మిగతా ఆదివారాలు ఎందుకు చర్చిలు ఖాళీగా ఉంటాయి, చైర్లన్నీ ఖాళీగా ఉంటాయి, పట్టాలు వేసుకుని మేము నిజంగా నేను కూడా సేవకుడు, నేను నా జీవితంలో కూడా చాలా అనుభవం అండి ఇది. ఏంటంటే ప్రార్థన ఆరాధన ముందు నేనే కూర్చుంటాను, ఎవరు వస్తుంటారా అని చూస్తుంటాను. మా అమ్మాయిలు పాడు అంటాను మా అమ్మాయిని. మా అమ్మాయిలు పాడుతూ ఉంటారు మైకులు తీసుకొని, చెరొక మైకి తీసుకొని పాడుతూనే ఉంటారు. చూరత్తుంటారు, ఒక్కొక్కరు వస్తుంటే బాగా గుండె దగ్గర వినిపిస్తుంటుంది. అమ్మాయి పర్లే ఈరోజు చర్చి నిండిపోయిందిరా నాయన, 5 లక్షల రూపాయలు చర్చి కట్టించారు, భక్తులు లేరు. ఆ భక్తులు లేక బోసిపోతుంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి మాకు? కానీ పండగ రోజు మాత్రం దండిగా పడుతుంటారు అంతా. యేసుప్రభు పుట్టాడు, ఈ రోజు బాగపోతే యేసుప్రభు ఫీల్ అవుతారు పదరా అని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. నువ్వు యేసుతో ప్రతిదినం లేకపోతే, దేవునితో ప్రతిదినం లేకపోతే నీ జీవితంలో పాపం పోదు సోదరా. యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు? వాక్యం అంటే చాకలివని సబ్బు. నువ్వు ఆయనతో ఉంటేనే, ఆ సబ్బు పక్కన ఉంటేనే నీ క్లీన్ చేస్తుంది. ఎప్పుడు పాపం లేకోకుండా శుద్ధిగా రెడీగా ఫ్రెష్గా ఉంచుద్ది. చాకలివని సబ్బు. ఆయనతో రెగ్యులర్గా సహవాసం కలిగి ఉండాలి. అర్థమైందండి? ఆయనకు నువ్వు దూరంగా ఉన్నావంటే నువ్వు పాపం చేస్తున్నావని అర్థం. కాబట్టి ప్రియులరా, యేసులో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటి? పాపం తీయటానికి. అమ్మగారు ఉంది కదా, అమ్మ తమిళ తల్లి అమ్మ ఎవరు? జయ లలిత. ఆవిడ ఆరోగ్యం బాగాలేనప్పుడు సింగపూర్ నుంచి వచ్చారు డాక్టర్లు. ఇండియాలో లేరా అమ్మ ఆరోగ్యం బాగు చేయడానికి? ఇండియాలో లేరు. స్పెషలిస్ట్ డాక్టర్లు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి పిలిపించారు. అయినా అమ్మగారు పోయింది, బతికించలేకపోయారు. ఈ లోకంలో, ఈ దేశంలో ఎంతోమంది డాక్టర్లు ఉండగా వాళ్ళని ఎందుకు పిలిపించుకుంది? ఈ లోకంలో కూడా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఆయన గొప్పోడు, ఈయన గొప్పోడు, యుగ పురుషుడు ఆయన, శకపురుషుడు అయినా, ఆయన కత్తి, ఆయన సుత్తి, ఎంతమంది చెప్తున్నారు. ఎంతమంది ఉండగా పాపం తీయగలిగినాడు ఒక్కడు కూడా చాలు కాదు, ఒక యేసుక్రీస్తుకి తప్ప. యేసుక్రీస్తు తప్ప. అందుకనే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. యేసుక్రీస్తు ఎందుకు? పాపం తీయటానికి వచ్చాడు ఆయన. పాపం తీసే స్పెషల్ డాక్టర్ ఆయనే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ప్రజలేవో ఎవరు ప్రజలట? తన ప్రజలు. పాపాలు ఎవరు ఇవ్వటే? ప్రజలు చేసిన పాపాలను, తన ప్రజలైన ఆ ప్రజలు చేసిన పాపాలను తీయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపం తీయటానికి వచ్చాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆ దినమే, ఆ రోజే ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది. వాస్తవానికి యేసుక్రీస్తు పుట్టింది ఎండాకాలంలో, చలికాలంలో కాదండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? ఎండాకాలంలో పుట్టాడు. ఆయన చచ్చిపోయింది చలికాలం, పుట్టింది ఎండాకాలం. చాలామంది తెలియదు. మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడ ఆయన చచ్చిపోయింది ఎండాకాలం ఏంటండి అయ్యగారు, మీరు కొత్తగా చలికాలం ఏంటి అయ్యగారు కొత్తగా చెప్తున్నారంటే, పేతురు 3 సార్లు బొంకాడా? మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు పేతురు 3 సార్లు బొంకి యేసుక్రీస్తుని పట్టుకొని పోతుంటే ఆ వంకలు తిరుగుతుంటే ఒకసారి చలిమంట కాసుకున్న బట్టలు చలిమంట కాసుకుని ఉంటారు. అప్పుడు చూసి నువ్వు వేస్తూ ఉన్నావు కదా అని అంటారు. అప్పుడు కూడా బొంకుతాడుగా.
వాళ్ళు చలిమంట ఎందుకు వేసుకున్నారు అప్పుడు మరి? అంటే యేసుక్రీస్తు అప్పగించబడింది ఏ కాలం? అర్థమైపోలే. మరి మనం ఏ కాలం చేసుకుంటున్నాం? ఆయన చనిపోయిన గుడ్ ఫ్రైడే. అది గుడ్ ఫ్రైడే అది గాడ్ ఫ్రై చేసిన రోజు. అది గాడ్ ఫ్రైడే. గాడ్ ఫ్రైడే ఎప్పుడు చేసుకుంటున్నాం? గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తున్నాం? మంచి ఎండాకాలంలో చేస్తున్నాం. ఆయన పుట్టినరోజు ఎప్పుడు చేస్తున్నాం? చలికాలం. అంతా రివర్స్ అయిపోయింది కదండి. చాలామంది ఏం చెప్పారంటే యేసుప్రభు పుట్టాడనే పశువుల పాక, గొల్లలు, జ్ఞానులు గొల్లలో గుడిసేసి అక్కడ చలిమంట కాసుకున్నట్టు చూపించారండి. దీనికి ఆధారం ఏంటంటే మత్తయి సువార్త, లూకా సువార్త చూపిస్తున్నారు. ఇప్పుడు తీయండి, అది కూడా క్లారిటీ తీసుకుందాం ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుంచా? రైట్, 6వ వచనం చదువుకుందామా? వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారా? చలి కాచుకొనుచున్నారా? మందను కాచుకొనుచున్నారు. ఎక్కడో చలి కాచుకున్నాడు బొమ్మేసి చూపించారు మనకి. రివర్స్ అంతా. సినిమాలో కూడా అలాగే మంట వేసుకొని కాచుకుంటూ చలిమంట వేసుకొని కాచుకుంటున్నట్టు చూపించారు కరుణామయుడు సినిమాలో. పొలములో ఉండి ఏం కాచుకుంటున్నారు? మందను కాచుకుంటున్నారు. మందలు ఎప్పుడు కాస్తారో తెలుసా? పొలాలలో మందలు ఎప్పుడు కాచుకుంటారంటే పొలాలన్నీ ఈడిపోయిన తర్వాత గొర్రెలను తీసుకెళ్ళేసి పెంట కోసం అనేది మందలు అలా. అప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు గొర్రెలు ఇప్పుడు జీవులు తక్కువ ఉన్నాయి. అప్పుడైతే మొత్తం ఆస్తి అంటే అదే కదండి. ఏబు గారి కాలంలో ఎంత ఆస్తి ఉంది? ఏబు గారికి ఆస్తి అనగానే ఏమైనా డబ్బులు నోట్లు లెక్క చెప్పాడా? చెప్పలే. గొర్రెలు, ఒంటెలు, మేకలు ఇదేగా చెప్పింది. అంటే ఆ కాలంలో అంత ఆస్తి అనగానే ఏముంటాయి అన్నమాట. తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు? ఎండాకాలంలో పొలంలో ఎందుకు పడుకోబెడతారు? ఎరువు కోసం అనమాట. అర్థమైందా? ఆయన చనిపోయింది చలికాలం, పుట్టింది ఎండాకాలం. కానీ మొత్తం రివర్స్ చేసి వేసుకుంటున్నాం. అది చేసుకోండి. ఇప్పుడు మీ వాస్తవాలు చెప్తే వాళ్ళకి బుర్రదిరుడు ఎవరు, అందుకే ఇలా చెప్తారు. మాకు రివర్స్లో మాట్లాడతాం. మీకు అర్థమైందండి? వీళ్ళు అంతేనండి, అది లేదంటారు, ఇది లేదంటారు అని మా మీద పడుతున్నారు. మేము వాస్తవం చెప్తున్నాం. ఇంతగా గారు మరి 25 పొమ్మంటారా వద్దంటారా అని అంటారా ఏంటి? చూడండి, నేను చెప్పాను, మీరు యూట్యూబ్లో మాట్లాడి పెట్టాము. దేవుళ్ళో ఉన్నవాడికి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు క్రిస్మసే. ఒక వాక్యం చూపిస్తాను మీకు. నువ్వు దేవుళ్ళో ఉంటే డిసెంబర్ 25 రోజు నామక్రాంతి క్రైస్తవుడికి పండగ, దేవుళ్ళో ఉన్నడికి ప్రతిరోజు పండగ. ఫిలిప్పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందే ఆలోచించండి అని అన్నాడా? డిసెంబర్ 25 రోజు మాత్రమే ఆనందించండి అన్నాడా? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటమ్మా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మర్చిపోతారేమో, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువులో. నేను అనేది కానీ దేవుళ్ళో ఉన్నడికి ప్రతిరోజు పండగే. నేను వాక్యం ఏ రోజు చెప్తాను ఆ రోజు ఫుల్ పండగ నాకు. ఎందుకంటే మీరు దొరుకుతారు. అర్థమైందా? దేవుళ్ళో ఉన్నవాడికి ప్రతిరోజు పండగే, దేవుళ్ళు లేనుడికే క్రిస్మస్. ఈరోజు ప్రపంచం అనుకుంటున్న క్రిస్మస్ డిసెంబర్ 25 రోజు మాత్రమే పండుగ. అర్థమైందండి? తెలుసుగా. ఈరోజు అందరూ ఇంట్లో మరి పండగ వచ్చినారు, ఇంట్లో స్టార్లు పెట్టుకుంటారు, ఇంట్లో అంతా అలంకరించుకుంటారు, లైటింగు అంతా సెట్టింగ్ అంతా టోటల్గా అంతా మార్చేస్తుంటారు. పండగ వస్తుంది, ఇంట్లో బూజు దులపండి, చెద్దలు ఉతకండి, ఇల్లు అలకండి, ఇల్లు ముగ్గెట్టండి, బంధువులు పిలవండి. ఇది మరి అన్నీ చేసా. బంధువులు పిలువన్న, పండగ అన్న, బిర్యానీ ఉండి, చారు వచ్చిన. యేసు ప్రభు నీ కోసం పుట్టాడురా, నమ్ముకోరా, నమ్మితే నాకు బంధువురా, లేకపోతే నాకు శత్రువా అని ఎవరో చెప్పారండి. మా బావగారు ఉన్నారండి, నాకు ఒక చెల్లండి, మీ ఇద్దరు అన్నదమ్ములం. ఒక 5-6 సంవత్సరాలు పండగకి అంటే క్రిస్మస్ వచ్చినప్పుడు పిలుచుకునేవారు. పండగని పిలవారని మా అమ్మ ఎడుతూ ఉంటుందండి. ఇప్పుడు
సరే ఒక్కతే చెల్లె కదా తోడబుట్టింది అని రమ్మని చెప్తా. ఎప్పుడు వచ్చినా దేవుని గురించి ఏ రోజు ఆ క్రిస్మస్ రోజనే ఆరాధనలో కూర్చోరండి. ఇంక నేను చెప్పాను 2 సంవత్సరాల క్రితం చెప్పామమ్మకి, నేను ఇక పిలవను. ఎందుకయ్యా ఎందుకు ఒకతే చెల్లరా ఎందుకు అట్లా ఉంటామంటే నా మాట వినట్లేదు, నేను ఎందుకు పిలవాలా? నా మాట నా దేవుడిని నమ్ముకోమని చెప్పి నమ్ముకోవట్లే. నా దేవుడిని నమ్ముకోకపోతే నా వాళ్ళు కానే కారు. దట్స్ ఆల్. దిస్ ఈజ్ బైబిల్. ఇదిగో నా చెల్లెలు, ఇదిగో నా అక్కలు. అర్థమైందా? కాబట్టి దేవుళ్ళో ఉంటే ప్రతిరోజు పండుగే. ఆ ఆశీర్వాదం, పరలోకమనే ఆశీర్వాదం ఇవ్వటానికే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు లోకానికి వస్తాడని, పాపము నుంచి విముక్తిని చేస్తాడని, పాపము ద్వారా పాపం తీసివేసి నీతిమంతులుగా మారుస్తాడని అది ముందుగానే అబ్రహాముకి ప్రకటించబడింది. ఆకాశ నక్షత్రాలు చూపించినప్పుడు ఆయనకి దేవుడు బయలుపరిచాడు. చూడు ఒకసారి చూడు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం ఉన్న మాట కూడా అదే. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడును. చూసారండి, భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడును. ఈరోజు అబ్రహాము కుమారుడిగా యేసుక్రీస్తు ఆ రోజు ఆయన ఆశీర్వదించాడు. ఈరోజు యేసుని నమ్మిన వాడిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన వాసము గుండా ఆయన ద్వారా వచ్చిన వాడే. ఆయన ఏ విధంగా అయితే దేవుడు గొప్ప చేశాడో ఆయన కుమారుని బట్టి గొప్ప చేశాడు. ఆయన కుమారుని ఇచ్చి మన అందరికీ ఆశీర్వాదానికి వారసుని చేశాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతి వ్యక్తికి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కావాలంటే యేసే శరణ్యం, యేసే దిక్కు, యేసు మాత్రమే అదే ఇవ్వగలడు. యేసు లేకపోతే ఆశీర్వాదం ఇక మనకి రానే రాదు. ఇప్పుడు ఇంతకీ అబ్రహాము ద్వారా సమస్త భూలోకములన్నీ ఆశీర్వదిస్తారని ఎలా చెప్పాడు, ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు కూడా మనం యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. నమ్మిక ద్వారా మనం నీతిమంతులుగా, నమ్మి ఒప్పుకోవటం ద్వారా నీతిమంతులుగా, నమ్మి బాప్తీసం పొందటం ద్వారా నీతిమంతులుగా, నమ్మి ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకోవటం ద్వారా నీతిమంతులుగా మారుతున్నాం కనుక అబ్రహాములో ఉన్న ఆ విశ్వాసము, అబ్రహాము అనుసరించిన ఆ విశ్వాస విధానము మన జీవితానికి దేవుడిచ్చాడు కనుక ఆయన ఏ విధంగా అయితే దేవుడిని నమ్మాడో, ఏ విధంగా అయితే ఆయన మాటకు లోబడ్డాడో, ఏ విధంగా అయితే ఆయన ఆశీర్వాదానికి కారకులుగా మారాడో, మనం కూడా అదే విధంగా యేసు ద్వారా ఆశీర్వాదానికి కారకులం అవుతున్నాము, ఆశీర్వాదానికి వారసులం అవుతున్నాం. ఆలోచించండి. కాబట్టి యేసు వచ్చాడు ఈ లోకానికి, నా పాపం తీసేశాడు, నన్ను పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. ఇది గొప్ప దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ అని అనుకొని దేవుడిచ్చిన ఈ రక్షణను బట్టి మీరు ఆనందించండి. అంతే తప్ప దేవుడిచ్చిన బాప్తిస్మను బట్టి, రక్షణను బట్టి, యేసును బట్టి, దేవుణ్ణి బట్టి, ఈ రకమైన దానిని బట్టి కాకుండా ఇక దేనిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావంటే నీకు అసలు దాని విలువ నీకు అర్థం కాలేదని అర్థం కదండి. కొంతమంది వాక్యాన్ని బట్టి ఆనందిస్తారండి, లేరండి. వాక్యాన్ని బట్టి డబ్బులు బట్టి ఆనందిస్తారు, లేరండి. ఫుల్గా ఇంట్లో బీరోలో డబ్బులు ఉంటే మనసంతా దాని మీదే ఉంటుందండి. రోజుకు 2-3 సార్లు అవసరమైతే ఓపెన్ చేసి లెక్క పెట్టుకుంటామండి. మా ఏదైనా ఒకటి తక్కువ వచ్చిందంటే మళ్ళీ కూర్చొని లెక్క పెట్టుకుంటామండి. కానీ బైబిల్ దగ్గర కూర్చొని అలా పేజీలు తిరగేస్తూ చక్కగా వాక్యాన్ని ధ్యానించడం. మీరు ఎంతగా వాక్యం ధ్యానిస్తున్నారో మీ బైబిల్ ఇస్తే నేను చెప్తా. మీ బైబిల్ నా చేతిలో పెట్టి చెప్తా మీరు ఎంత చదువుతున్నారు. ఎందుకంటే తిరిగేసి అండర్లైన్ చేసుకుని, అది టిక్ చేసుకుని, ఇది టిక్ చేసుకుని, అడిది పిడిది పేజీలన్నీ ఏమైపోతుంటాయి, నల్లగా అయిపోతుంటాయి, రంగు మారిపోతుంటాయి, ఊడిపోతుంటాయి, చినిగిపోతుంటాయి. 10 సంవత్సరాలుగా కొత్తగా ఉంది నీ బైబిల్ అంటే నువ్వు బాగా తిరిగేస్తున్నావు, బాగా చదువుతున్నావు అన్నమాట. ఏమి చదవటం. ఇదిగో నాకు బైబిల్ ఇచ్చారు ఒకరు 2015 సంవత్సరంలో గిఫ్ట్గా ఇచ్చారు. మరి బ్రదర్ జోషి గారు
మీకు చినిగిపోతుంది చూడండి. 15 సంవత్సరాలు ఇచ్చారు, 2021 మళ్ళీ ఒకటి ఇవ్వాలన్నమాట. అంత చినిగిపోయింది చూడండి, పేజీలన్నీ నలిగిపోతున్నాయి. చదివి తిరిగేసి అటు తిరిగేసి దేవుడితో సర్చింగ్. ఆలోచించండి, మిమ్మల్ని అందరిని దేవుడు ఆశీర్వదించడానికి ఈ లోకానికి తెచ్చాడు. చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభు కన్యమరి గర్భాన పుట్టినప్పుడే ఉన్నాడు, ఇక ఆయన లేడు అనుకుంటున్నారు. లేదంటే అబద్ధం అండి. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలన్న ప్రణాళిక ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు కాదు, మీరు అనుకుంటున్నారు ఎప్పుడో జరిగిపోయింది. ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. పేతురుగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన గాని తన్ను మృతుల్లో నుంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం ఆయన కడవరి కాలమందు ప్రత్యక్షమాయను. ఎప్పుడో నియామకం జరిగిపోయింది యేసుక్రీస్తు లోకానికి రావాలని, కానీ ఎప్పుడు ప్రత్యక్షమాడు ఆయన మన ముందుకి? కడవరి కాలం అంటే 2020 సంవత్సరాల క్రితం కడవరి కాలంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చింది బలమైన కారణాలను బట్టి. ఆయన వచ్చింది నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గొప్ప చేయటానికి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చాడని ఆనందించు, తప్పులేదు. సంతోషించు, తప్పులేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడో నీ జీవితంలో ఆయన నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే నీ జీవితం ఇప్పటికీ ప్రమాదంలో ఉంది అని అర్థం. ఆయన నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే, ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే, ఆయన నీ జీవితంలోనికి పిలవగలిగితే, ఆయనతో కలిసి నువ్వు ఉంటే, ఆయనతో నువ్వు కలిసి ఉంటే నువ్వు సేఫ్ సైడ్ ఉన్నావని అర్థం. లేదు అంటే నీ జీవితం ప్రమాదపు అంచుల్లో ఉందని అర్థం. ప్రమాదపు అంచుల్లో ఉందని అర్థం. ఆయన నాడు పుట్టాడు కన్యమరి గర్భాన, నేడు పుట్టాలి. ఎక్కడ? పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు గారు రాసిన మొదటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల ప్రతి చోట వెలుగిచ్చు దీపమై ఉన్నది. మీ హృదయములో ఉదయించాలి. నాడు పుట్టాడు కన్యమరి గర్భాని లోకంలో. నేటి వరకు నీ జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే నేడైనా నీ జీవితంలో పుట్టాలయన, నీ జీవితంలోకి రావాలయన. ఆయన చీకటి గల ప్రతి చోట వెలుగిచ్చు దీపమై ఉన్నాడు. వెలుగై ఉన్న యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రకాశిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు, ఎవరి జీవితంలోకి వెళ్ళాలా అని. కానీ మనిషి మాత్రం తన జీవితంలో చీకటి ఉండటం వలన వెలుగును మాత్రం ఆహ్వానించలేకపోతుంది. ఆయనే తెల్లవారి వేకువ చుక్క, ఆయన మీ హృదయములో ఉదయించాలి అంటున్నాడు. చూడండి పేతురు గారు. యేసుక్రీస్తు అండి మన జీవితంలోకి రావాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. యేసుక్రీస్తుని ఈ రోజు వరకు మీ జీవితంలో కలిగి ఉండకపోతే వాళ్ళకే వస్తాయి ఈ మాట. ఎవరి జీవితంలో యేసుక్రీస్తు లేడో వారి జీవితంలోకి యేసుక్రీస్తు రావాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాడటండి. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న మాట అదే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ముగించేస్తాను. ఇదిగో హృదయం అనే తలుపు నద్ద ఉండి నిన్ను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా అతని యొద్దకు నేను వచ్చి నాతో కూడా అతనితో కూడా నేను ఏం చేస్తామో భోజనం చేస్తామని ఆయన అంటే, లేదు ప్రభా నువ్వు బయటనే ఉండు, నేను భోజనం చేసుకుంటానని ఈడంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను నీ యొద్దకు వస్తాను, నాతో నీవు, నీతో నేను ఇద్దరం కలిసి ఏం చేసుకుందాం? భోజనం చేసుకుందాం అని ఆయన అంటున్నాడు. లేదు ప్రభువా నువ్వు నాలో ఉంటే నా బుర్ర తింటావు, కాబట్టి నువ్వు బయటనే ఉండు, నేను మాత్రం అన్నీ చేసుకుంటాను ఈయన అంటున్నాడు. చూసారండి, యేసుక్రీస్తుని జీవితంలో ఈరోజు వరకు కలిగి లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. నశించుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. నాశనానికి జోగుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. పాపాన్ని వారి జీవితంలో కడుక్కొని వారు చాలామంది ఉన్నారు. పాపం వారి జీవితంలో, దుష్టత్వం వారి జీవితంలో పోకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి వాళ్ళందరికీ యేసు కావాలి.
యేసు కావాలి. అందుకే మా వాళ్ళందరికీ మేము చెప్తున్నామండి, ఎలాగ మేము వద్దన్నా వాళ్ళకి అందరు క్రిస్మస్ చేసుకుంటారు కనుక మీరు ఏం చేయండి అంటే, ప్రతి క్రిస్మస్ తినాలనుకుంటున్నారు చూసారా, ఈ డిసెంబర్ 25 జనవరి 1 వరకు కూడా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పండి, మీ పాపం తీయడానికి వచ్చి చెప్పండి, మీకోసం పుట్టాడని చెప్పండి. ఇదే చెప్పండి ఇక మొత్తం. ఎట్లాగ మనం చెప్పినా వాళ్ళు వద్దని చేసుకుంటారు, చేసుకోకుండా ఉంటారా? పండగ సెలబ్రేషన్ సిద్ధపడుతున్నారు, అంతా సెలబ్రేషన్ సిద్ధపడుతున్నారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు, మేరీ క్రిస్మస్ అని చెప్పుకోవడానికి అందరూ సిద్ధపడుతున్నారు. కానీ ఆ ఆనందం వాక్యాన్ని బట్టి నిజంగా వారి జీవితంలో లేదు. ఏదో వారు అనుకునే ఆనందమే ఉంది, దేవుని వాక్య సంబంధమైనది లేదు. కాబట్టి మీరందరూ దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదానికి మీరందరూ వారసులు కావాలని, ఆ నిత్యజీవని ఆశీర్వాదానికి మీరందరూ వారసులు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యేసు మన జీవితంలో లేకపోతే మనకి ఎన్నున్నా అన్నీ సున్నా. చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తాను. యేసు ఉంటే నువ్వు నిజంగా హీరోవి, యేసు లేకపోతే నీ ఎన్నున్నా నువ్వు పెద్ద జీరో గడివి. నీ హీరో కాదు, జీరో. యేసు ఉంటేనే మనం హీరోలో, వీరులో మనమే. ఈ లోకంలో సాతానుని జయించిన వీరులో మనమే. యేసు దగ్గర ఉన్నావంటే మళ్ళీ కొట్టేవాడు ఎవరు లేడు. యేసు లేకపోతే నువ్వు జీరో. కనుక మీరందరూ కూడా ఆ నిత్యరాజ్యానికి వారసులు కావాలని, ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అబ్రహాముకు ముందుగా ప్రకటించబడినది, ప్రవక్తలకి ముందుగా ప్రకటించబడింది, ఎందరో రాజులకు ముందుగా ప్రకటించబడింది ఇదేని. దానికోసం ఎందరూ ఎదురు చూశారని, అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని మీరందరూ గ్రహించవలసిందిగా కోరుతూ, ఈ మంచి అవకాశం ఇచ్చిన జేబీఆర్సి మండికుంట మల్లెలమడుగు విద్యార్థులందరికీ మరి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, ఎప్పటి వరకు నన్ను భరించిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, విని విడిచిపెట్టే వారికి కాక అనుసరించే వారికి సహాయం చేయమని, మీ పిల్లలందరినీ దీవించుమని, నిత్యరాజ్యానికి వారసులను చేయమని ప్రార్థిస్తూ, దేవా మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మరి తమ్ముడు సురేష్ మరి తన స్వర్ణలత వివాహం ప్రత్యేక దినం నాయన. ఈరోజు మీ పిల్లలిద్దరూ జతపరచబడిన రోజు. వారి వివాహ దినమున మీ పిల్లలు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ పిల్లలందరితో కలిసి మరి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మీ అందు ఆనందించాలని సిద్ధపడి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో వైవాహిక రోజులను మీ పిల్లలు జరుపుకోవడానికి, ఆనందంగా సంతోషంగా మీ అందు ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఇచ్చిన బిడ్డలిద్దరిని దీవించండి, కాపాడండి, మంచి ఆరోగ్యము ఆయుష్ను ప్రసాదించి నడిపించండి. మరి తమ్ముడు సురేష్ స్వర్ణలతకు మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వారి జీవితంలో ఇంకా ఎన్నో ఆనందకరమైన రోజులు మీరు అనుగ్రహిస్తారని ఆశపడుతూ, వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని, వారి బంధుమిత్రులందరి కుటుంబాలను మరి జ్ఞాపకం చేసుకోమని, స్థానిక సంఘమును బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమని రీసెస్